ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ సమావేశమైంది. కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్నటువంటి సమావేశానికి ఆ పార్టీకి చెందిన లోక్సభ, రాజ్యసభ ఎంపీలు హాజరయ్యారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న వేళ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతోంది. బీఆర్ఎస్ ముఖ్య నాయకులందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేసీఆర్ అధ్యక్షతన. పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, ఏ అంశాల గురించి ప్రధానంగా దిశానిర్దేశం చేస్తున్నారు కేసీఆర్? నందు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రాజ్యసభ, లోక్సభ సంబంధించి బీఆర్ఎస్ ఎంపీలు సమావేశమయ్యారు. దీనిలో ప్రధానంగా ఈ బడ్జెట్ సమావేశంలో తెలంగాణకు బడ్జెట్ కు సంబంధించి నిధుల రాబడికి సంబంధించి ఏ అంశాలు లేవనెత్తాలనే దాని మీద మాట్లాడుతున్నారు. అట్లాగే ఆ సమావేశం కొనసాగుతుంది. దీంతో పాటు సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి లేదా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక జాతీయ హోదా ఇవ్వాలని, మెయిన్ గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అడిగే అవకాశం ఉంది. ఆ సమావేశం కొనసాగుతుంది కాబట్టి పూర్తి సమాచారం ఇంకా రాలేదు. దీంతో పాటు బడ్జెట్ లో తెలంగాణకు సంబంధించి నిధుల కేటాయింపు గాని, అట్లాగే ఏపీ విభజన హామీలు, తెలంగాణకు రావాల్సిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గాని, కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ గాని, గిరిజన యూనివర్సిటీ గాని, ఇట్లాంటివన్నీ కూడా హామీలు ఉన్నాయి. ఈ హామీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని పట్టుపట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ భావిస్తుంది. ఆ నేపథ్యంలోనే కేసీఆర్ ఈ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సమావేశం ప్రస్తుతం కొనసాగుతుంది. సమావేశం అనంతరం పూర్తి స్థాయి సమాచారం మనకు తెలుస్తుంది. నందు, రైట్, థ్యాంక్ యూ వాసు.